రోజు రోజుకి పెరుగుతున్న జనాభాతో తిరుపతి తిరుమలలో నీటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. దానికోసం ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. హంద్రినివా ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విషయాన్ని పరిశీలించాలన్నారు. కళ్యాణి డ్యాంతో పాటు గాలేరు నగరి నుంచి కూడా నీరు ఇప్పిస్తే సమస్య తీరుతుందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని సమాధానమిచ్చారు. తిరుపతి నగరంలో తాగునీటి సమస్య తిరుమలకు ఇంకొక పక్క చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ప్రస్తుతం జనాభా విపరీతంగా పెరిగింది. దాదాపు 1,00,000 ఇళ్లు ఉన్నాయి. వాణిజ్య సంస్థలు, హాస్పిటల్స్, హోటల్స్, హోమ్ స్టేలు, అది కాకుండా తిరుపతికి తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకు 70,000 నుంచి 1,00,000 మంది వచ్చే అవసరాలు ఉన్నాయి. నీటి అవసరం చాలా ఉంది. నీటి అతడి ఎక్కువగా ఉంది అధ్యక్ష. దాన్ని మనం తొందరగా తీర్చాలనేసి గౌరవ మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా టీటీడీ వాళ్లకు 20 MLD మిలియన్ లీటర్ పర్ డే కావాలని 40 కోట్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఒక 5 కోట్ల పని పూర్తి చేశారు. గత 3 సంవత్సరాలుగా మిగతా బ్యాలెన్స్ 35 కోట్లు అడిషనల్ పైప్ లైన్ బాలాజీ రిజర్వాయర్ నుంచి మంగళం రిజర్వాయర్ నుంచి చేసి బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ ఉంది అధ్యక్ష. దాన్ని వెంటనే పూర్తి చేయాలని కళ్యాణి డ్యామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చినప్పుడు 130 కోట్లతో మూల చెరువుకు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ పనిని తొందరగా పూర్తి చేస్తే కళ్యాణి డ్యాంకి నీళ్లు వస్తుంది, నీటి సమస్య బాగా తీరుతుంది అధ్యక్ష. గాలేరు నగరి సుజల స్రవంతి నీటిని కూడా కాలువ కూడా రాజంపేట కోడూరు వరకు వచ్చింది. అది ఫారెస్ట్ క్లియరెన్స్తో కొంత ఆగింది. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా బాలాజీ రిజర్వాయర్కి వాటర్ స్టోరేజ్ వస్తుంది. ఆ వాటర్ స్టోరేజ్లో నుంచి కూడా ఒక పక్క హంద్రినీవా, ఒక పక్క సుజల స్రవంతి రెండింటిలో కూడా వస్తాయి. తిరుపతికి తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేదానికి సౌకర్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఒకటి కేపీ కెనాల్, ఎస్ఎస్జి కెనాల్ నుంచి అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసిక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. కళ్యాణి డ్యామ్ ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 TMC, రోజుకి 1.0 MCFT అంటే 28.32 MLD నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. భూగర్భం డ్యాము, ఆకాశం గంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమ్మారధార డ్యాము, పసుపుధార డ్యామ్ ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ HNSS నీవా బ్రాంచ్ కెనాలు 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యాంకి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మొన్న మనము 13/1/2026 అంటే మొన్న సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది టెండర్స్ ప్రోగ్రెస్ ఉంది. తొందరలోనే ఈ పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క కళ్యాణి డ్యాంకి నీరు తీసుకెళ్తామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. GNSS phase 2 ఏదైతే అడిగారో ఇది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఫారెస్ట్ ను బట్టి డిలే అవుతున్నటువంటి దృష్ట్యా దీనికి ఆల్టర్నేటివ్ గా 2 ప్రతిపాదనలు మేము ముందుంచుకున్నాం అధ్యక్ష. కళ్యాణి డ్యాము అదేవిధంగా ఇటు బాలాజీ డ్యామ్ 2 కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతికి త్రాగునీరు అందించాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ పనులన్నీ కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.